హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఈ రోజు మనం ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఓ సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే మలబద్ధకం. దీనివల్ల ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు రావచ్చు. ముందుగా మలబద్ధకం అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం రోజుకి ఒకసారి లేదా 2 సార్లు మల విసర్జన చేయాలి. కానీ కొంతమందికి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి మాత్రమే మలమవుతుంది. ఆ సమయంలో మల విసర్జన కఠినంగా, కుదురుగా ఉంటుంది. ఇక ఆ సమయంలో ఇబ్బంది, నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. ఇదే మలబద్ధకం. ఈ సమస్య ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం. అందులో మొదటి కారణం తక్కువగా నీరు తాగటం. మన శరీరానికి రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు అవసరం. కానీ మనం రోజంతా బిజీగా ఉండి నీరు తాగడం మర్చిపోతాం. ఫలితంగా శరీరంలో నేమి తక్కువ అవుతుంది. అంతే గట్టిగా మలంగా మారిపోతుంది. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం, మనం ఎక్కువగా తినే వైట్ బ్రెడ్, జంక్ ఫుడ్, డీప్ ఫ్రై చేసినవి ఇవన్నీ మలబద్ధకానికి కారణమవుతాయి. ఫైబర్ అంటే పండ్లు, కూరగాయలు, గోధుమలు లాంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి మలాన్ని సాఫీగా బయటకు పంపించడంలో సహాయపడతాయి. మరొక ముఖ్యమైన విషయం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. మనం చాలా గంటల పాటు కూర్చొనే ఉద్యోగాలు చేస్తూ నడక, వ్యాయామం మానేస్తుంటాం. ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కావడం లేదు. దీనివల్ల కూడా మలబద్ధకం వస్తుంది. ఇంకా చాలామంది ఈ సమస్యను తక్కువగా తీసుకుంటారు. కానీ దీన్ని అణచివేస్తే పైల్స్, బ్లోటింగ్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. మలబద్ధకం వల్ల మన శరీరం టాక్సిన్స్ను బయటకు పంపలేకపోతుంది. ఇది ఆంతరంగికంగా చాలా హానికరం. ఇప్పుడు మనం ఈ మలబద్ధకాన్ని తగ్గించడానికి ఏం చేయాలో చూద్దాం. మొదటగా చెప్పాల్సినది, ఉదయం లేచిన వెంటనే 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగండి. ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరంభించడానికి చాలా ఉపయోగపడుతుంది. రెండవది, రోజంతా తక్కువ మోతాదులో అయినా 3 లీటర్ల నీళ్లు తాగండి. నీరు శరీరంలోని టాక్సిన్ను బయటకు పంపిస్తుంది. మలం సాఫీగా ఉండటానికి ఇది అవసరం. మూడవది, డైట్లో తప్పనిసరిగా ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు కలపండి. ఉదాహరణకి గోధుమ రొట్టెలు, జొన్న, బార్లీ, గ్రీన్ లీవ్ వెజిటేబుల్స్, పప్పులు, పండ్లు, ముఖ్యంగా అరటిపండు, పపాయ, ఆపిల్ లాంటి పండ్లు. నాలుగవది, రోజుకి కనీసం అరగంట నడక లేదా వ్యాయామం చేయడం అవసరం. ఉదయం వేళ సూర్యుని కాంతిలో నడవడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. అలాగే మెటబాలిజం పెరుగుతుంది. ఇది కూడా మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఐదవది, ఇక పక్కాగా టైమింగ్కి టాయిలెట్కి వెళ్ళే అలవాటు పెంచుకోవాలి. కొంతమంది ఇంకా టైం లేదు అని పోకుండా అణిచివేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. మన శరీరానికి ఒక నిర్ణీతమైన రొటీన్ ఇస్తే మలబద్ధకానికి అవకాశం ఉండదు. అంతేకాదు, మలబద్ధకం తగ్గించడంలో కొన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కూడా బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి గ్రీన్ టీ. నైట్ టైంలో 1 చెంచా నెయ్యి మిక్స్ చేసిన గోరువెచ్చని పాలు తాగడం కూడా చాలా మందికి ఉపశమనం ఇస్తుంది. ఇక తీవ్రమైన మలబద్ధకం ఉన్నప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. మనం సొంతంగా లాక్సేటివ్స్ వాడటం వల్ల కూడా సురక్షితమైనది కాదు. ఇవి తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి, కానీ దీర్ఘకాలంగా వీటికి అలవాటయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా స్ట్రెస్ కూడా ఒక కారణం కావచ్చు. మనం మానసికంగా ప్రెషర్లో ఉన్నప్పుడు మల విసర్జన తీరుపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి యోగా, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయడం మంచిది. మొత్తంగా చూస్తే మలబద్ధకం చిన్న సమస్య అనిపించినా దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. జీవనశైలిలో చిన్న మార్పులతో దీన్ని పూర్తిగా నియంత్రించవచ్చు. మంచి ఆహారం, సరైన నీటి వినియోగం, తగిన వ్యాయామం, శారీరక, మానసిక శ్రేయస్సుతో మలబద్ధకాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.